ఓయ్ కడపరానే, అదే మీ కృష్ణవేణి అండి. చూడండి, నేను ఇప్పుడు ఎగ్ పొరుటు అంటే కోడిగుడ్డు పొరుటు చేస్తున్నానండి. ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసాను ఆల్రెడీ. ఆ టైం వేస్ట్ ఎందుకనేసి మూత పెట్టేసి బాగా ఉప్పు పసుపు వేసి మగ్గ పెట్టేసాను అనమాట. తొందరగా అయిపోతుందండి. నేను అన్ని సింపుల్ సింపుల్ వంటలు మాత్రమే మీకు చెప్తానండి. లాజిక్గా చూడండి. కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అంతే. కొంచెం మూత పెట్టి ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట, మెత్తగా మగ్గిపోతాయి. తర్వాత వచ్చేసేసి కోడిగుడ్లు మానేష్టము. వాటికి సంబంధించి మనం ఎన్నైనా 3 కొట్టుకోవచ్చు, 4 కొట్టుకోవచ్చు, 5 కొట్టుకోవచ్చు, 2 కొట్టుకోవచ్చు, మానేష్టం అండి. నేనైతే మాత్రం 3 వేసేసుకున్నానండి. ఇంకొక విషయం ఏంటి అంటే దీంట్లో నేను కోడిగుడ్లు కొట్టిన తర్వాత అస్సలు గెంటి కూడా నేను దాంట్లో పెట్టననమాట. మనకి మంచిగా అక్కడక్కడ మనకి మెత్తగా అయిపోకుండా మనకి ఆమ్లెట్ వేసుకుంటే ఎలా వస్తాయి ముక్కలు ముక్కలుగా అలా వస్తాయనమాట. చూసారు కదా, ఇదిగోండి ఇలా సిమ్ములో పెట్టి మగ్గబెట్టేస్తున్నాను మూత పెట్టేసి. నాకు మొత్తం ఇలా కలపడం ఇష్టం లేదు. ఆమ్లెట్ లాగా వచ్చేసింది కదా, ఇప్పుడు చక్కగా ఇప్పుడు బాగా కలుపుతాను చూడండి. దీనివల్ల నీకేమవుతుందంటే తినేదానికి మనకి గుడ్డు నోటికి తగులుతూ ఉంటే, ఇప్పుడు మటన్ కైమా తినేదానికి మటన్ ముక్క తినేదానికి తేడా ఉంది కదా, అట్లా ఇది కూడా అన్నమాట. చూసారా, ఇట్లనే మళ్ళీ నాకైతే మళ్ళీ చూడండి అసలు మళ్ళీ అవ్వటం లేదు, ఆమ్లెట్ లాగా అవ్వటం లేదు. మళ్ళీ దాంట్లో అట్లనే ఉంది, ఆ కోడిగుడ్డు అనేది అట్లనే ఉంది కదా. మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా మగ్గబెట్టేసానండి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది తినేదానికి ఎంత బాగుంటుంది తెలుసా. ఉట్టి రైస్లోకి ఇది అలా కలుపుకొని తినేచ్చు. ఏ కర్రీతో కూడా నీకు పనే లేదు అసలు. 5 మినిట్స్లో టపకమని అయిపోయే కర్రీ అండి ఇది. చూసారు కదా, ఇలా చేసుకోండి. కోడిగుడ్డు వేసి అయితే మాత్రం గెంటి పెట్టి కలపదోచ్. బాయ్.